హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ డ్రామా వచ్చేసి ఒక హార్ట్ బ్రేకింగ్ అలాగే ఎమోషనల్ లవ్ స్టోరీ డ్రామా. అండ్ ఈ డ్రామా 1921లో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని డ్రామాని తీశారు. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ కావద్దు. అండ్ ఈ డ్రామాకి ఐఎండిబిలో 7.5 రేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ డ్రామా లిస్ట్‌లో 8.3 రేటింగ్ ఇచ్చారు. అండ్ ఈ డ్రామా పేరు వచ్చేసి హిమ్న్ ఆఫ్ డెత్. కొన్నిసార్లు దీన్నే ప్రైజ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ డ్రామా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ డ్రామాని నేను 2 పార్ట్స్ అంటే 2 వీడియోస్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో. అండ్ సెకండ్ వీడియో అనేది నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఒకవేళ పోస్ట్ చేసేసి ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 లింక్ కూడా చూడండి. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. 1910 నుండి 1945 వరకు జపనీస్ వాళ్ళు కొరియాని ఆక్రమించుకుంటారు. ఎలాగైతే బ్రిటిషర్స్ మన ఇండియాని ఆక్రమించుకున్నారో అలాగే జపనీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొరియాని ఆక్రమించుకుంటారనమాట. సో అప్పుడు అంటే ఆ పీరియడ్లో జరిగిన ఒక లవ్ స్టోరీ ఈ డ్రామా. ఇందులో మనకి ఏం చూపిస్తారు అంటే జపనీస్ వాళ్ళు కొరియాని ఎలా ఆక్రమించుకుని వాళ్ళు ఎలా రూల్ చేసేవాళ్ళు, అలాగే కొరియన్స్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అన్నీ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ యాక్టర్స్ అయితే అసలు మీరైతే మెస్మరైజ్ అయిపోతారు. వాళ్ళ యాక్టింగ్కి నిజంగానే ఆ క్యారెక్టర్స్కి లైఫ్ వచ్చిందా అన్నట్టు వీళ్ళు యాక్ట్ చేస్తారు. అంత బాగుంటుంది ఈ డ్రామా అండ్ బాగుంటుంది. సో ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే 1926లో ఏం జరిగిందో చూపిస్తారనమాట. ఆగస్ట్ 4th 1926న 4 AM ఒక ఫెర్రీ అంటే ఒక పెద్ద షిప్లో ఏం జరుగుతుంది అంటే ఆ షిప్లో గార్డ్స్ ఉంటారు కదా. సో ఆయన మొత్తం అంతా వెతుకుతూ ఉంటారనమాట. అంటే నార్మల్గా చెకింగ్ చేస్తారు కదా, అలా చెక్ చేస్తూ ఉంటే థర్డ్ రూమ్లో అంటే క్యాబిన్ నెంబర్ 3లో ఏదో మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన వెళ్ళి ఏం చేస్తాడు అంటే డోర్ నాక్ చేస్తారు. ఎవరు డోర్ తెరవరనమాట. ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. అక్కడ ఒక మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ క్యాబిన్ లో ఒక సూట్ కేస్ ఉంటుంది అనమాట. అంటే ఆ క్యాబిన్ లో ఉండే వాళ్ళ లగేజ్ దగ్గర ఒక నోట్ కనిపిస్తుంది. ఇంకా ఆ నోట్ లో ఏం రాసి ఉంటుంది అంటే మా లగేజ్ అంతటిని కూడా మా ఇంటికి సేఫ్ గా పంపించండి అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా అది చదివిన వెంటనే ఈ గార్డ్ ఏమో టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా బోట్ అంటే ఆ షిప్ చివరికి వెళ్తాడు. ఇంకా ఆ షిప్ చివరన ఆయనకి ఏం కనిపిస్తాయంటే 2 pairs ఆఫ్ షూస్ అనేవి కనిపిస్తాయి. ఇంకా వెంటనే ఆ గార్డ్ ఏమో విజిల్ ఊదేసి ఇంకా నీళ్ళలో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి లైట్ వేసి చూస్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే ఇప్పుడే మనకి టైటిల్ అనేది పడుతుంది. డ్రామా టైటిల్ హిమ్న్ ఆఫ్ డెత్ అని చెప్పి. ఇంకా ఇంకా కట్ చేస్తే మనకి 1921లో టోక్యోని చూపిస్తారు. సో టోక్యోలో ఏం జరుగుతుంది అంటే మన హీరో ఊజున్ ఏమో ఒక స్క్రిప్ట్ ని చదువుతూ ఉంటాడు. అంటే తనే రాసి చదువుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ స్క్రిప్ట్ ని వింటూ ఉంటారనమాట. ఈ ఫ్రెండ్స్ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ మెంబర్స్. వీళ్ళెవరు అంటే కొరియా నుండి వచ్చి జపాన్‌లో చదువుకుంటున్న వ్యక్తులనమాట. వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్సే. అంటే వాళ్ళ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా ఉంటారు. సో వీళ్ళేంటంటే కొరియా నుండి జపాన్‌కొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదువుతున్నారు. కానీ వీళ్ళందరూ అంటే కొరియా నుండి వచ్చిన వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్‌ని ఫార్మ్ చేసి అంటే కొరియన్స్ వాళ్ళు కూడా లాంగ్వేజ్ ఉంది. అంటే మేము కూడా టాలెంటెడే అని నిరూపించుకోవటం కోసం అని చెప్పి వీళ్ళు స్కిట్స్ అనేవి పెర్ఫార్మ్ చేసి ఇంకా కొరియాలో వాళ్ళందరికీ కూడా అంటే ఇన్స్పిరేషన్‌గా నిలుద్దాము అని చెప్పి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడే ఊజున్ ఏమో తన స్క్రిప్ట్ అంతా చదివేటప్పటికి ఇంక అందరూ కూడా వావ్! చాలా బావుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో ఊజున్ ఏమంటాడు అంటే మనం ఎలాగన్నా సరే కొరియాలో ఒక ఆర్ట్‌ని అంటే చాలా బాగా చెయ్యాలి పెర్ఫార్మన్స్ అంతా ఈ స్కిట్ అని చెప్పేసి వాళ్ళందరిని పెర్ఫార్మ్ చేయమంటారు. అంటే రిహార్సల్ చేయమంటారు. ఇంక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఒకడొచ్చి అబ్బాయి అంటే తన అబ్బాయే కానీ అమ్మాయి వేషం వేసుకొనొచ్చి ఇంకా డ్రామా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అందరూ గూడా నవ్వుతారనమాట. ఇంకా తనేమంటాడు అంటే నేనింకా ఇలా పెర్ఫార్మ్ చేయను అమ్మాయిలాగా వేసుకుని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో ఆ అసోసియేషన్‌లో ఒక మెంబర్ ఉంటారు. సో తన పేరే నాన్పా. తినేంటంటే ఒక ఐడియా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. తనైతే చాలా బాగా సూట్ అవుతుంది ఈ డ్రామాకి అని చెప్పేసి అంటారు. ఇంక వెంటనే ఆ అమ్మాయి గెటప్ వేసుకున్న అబ్బాయేమో సరే అయితే ఎవరు తను తొందరగా తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి మన హీరోయిన్‌ని చూపిస్తారు. మన హీరోయిన్ పేరొచ్చేసి సిమ్ డ్యోక్. సిమ్ డ్యోక్ ఒక వోకల్ ఆర్టిస్ట్. సో తనేమో వోకల్ ఆర్టిస్ట్ గురించి అంటే మ్యూజిక్ అనేది నేర్చుకుంటూ ఉంటుందన్నమాట గ్రాడ్యుయేషన్. తను కూడా టోక్యోలోనే ఉంటుంది. తను మ్యూజిక్ నేర్చుకోవడం కోసం టోక్యో వస్తుందన్నమాట. ఇంకా సిమ్ డ్యోక్ దగ్గరికి నాన్పా వెళ్తాడు.
వెళ్ళి మేము ఒక అసోసియేషన్‌ని రన్ చేస్తున్నాము. సో, నువ్వు తప్పకుండా మా అసోసియేషన్‌లో పాల్గొనాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు సిండ్యోక్ అంటుంది, "అసలు ఈ అసోసియేషన్ దేనికి?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు నాన్పా అంటాడు, "ఈ అసోసియేషన్ దేనికంటే మేము అంటే కొరియన్స్ వాళ్ళలో ఉన్న ఇన్‌స్పిరేషన్‌ని పెంచటం కోసం స్కిట్స్ అన్నీ చేస్తున్నాము" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు తినంటుంది అంటే సిండ్యోక్ అంటుంది, "ఇది చాలా డేంజర్ కదా! జపనీస్ వాళ్ళు చూసారంటే మనం అయిపోతాము" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ తినేమంటాడు అంటే నాన్పా ఏమంటాడు అంటే, "నువ్వొకసారి వచ్చి అసోసియేషన్‌లో ఉన్న మెంబర్స్ అందరిని కూడా చూడు. నీకు నచ్చితేనే జాయిన్ అవ్వు. లేకపోతే జాయిన్ అవ్వద్దు" అని చెప్పేసి అడ్రెస్ ఇస్తాడనమాట. అంటే వాళ్ళ అసోసియేషన్ ఎక్కడుంటుంది అని చెప్పి అక్కడ అడ్రెస్ ఇస్తాడు. ఇంకా సిమ్‌డోక్ కూడా నాకు నచ్చకపోతే నేను ఎప్పుడన్నా సరే మానేస్తాను అని చెప్పేసి ఆ లెటర్ తీసుకుంటుంది. ఇంకా తర్వాత రోజు ఆ లెటర్‌లో ఉన్న అడ్రెస్‌లోకి వెళ్తుంది. ఇంకా అక్కడే ఊజిన్ ఏం చేస్తుంటాడు అంటే ఒక రైటర్ అన్నమాట. ఒక గ్రేట్ రైటర్ 'టోక్యో అరిష్మా' అని చెప్పేసి ఆయన రైటింగ్‌ని చదువుతూ ఉంటారనమాట. ఆయన లవ్ గురించి రాస్తారు. సో, మనం లవ్‌ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని చెప్పి అలా చెప్తూ అయన్నీ గూడా చదువుతూ ఉంటాడనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంక ఇదే టైంలో సింధ్యోకొచ్చేసి ఏమంటుంది అంటే, ఇవన్నీ కూడా టోక్యో అరిష్మా రాసాడు కదా! సో, ఈ రైటింగ్స్ కానీ నేను తనతో పాటు అగ్రీ అవ్వను. ఎందుకంటే లవ్ అనేది అన్‌కండిషనల్ అంటారు. సో, అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయినా సరే నువ్వేంటి కొరియన్ లాంగ్వేజ్‌లో చదువుతున్నావు. ఆయన ఒక జపనీస్ రైటర్ కదా! ఆ రైటింగ్స్ అన్నిటిని కూడా కొరియన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకొని కొరియాలో చదువుతున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఊజిన్ వస్తాడు. ఊజిన్ వచ్చి ఏమంటాడు అంటే, "నేను నీ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఇవ్వను గానీ, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అడగకుండా ఎవరు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. నువ్వు ముందు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట సింధ్యోక్‌ని. ఇంక ఇదే టైంలో వీళ్ళ దగ్గరికి ఎవరొస్తారంటే నాన్పా వస్తారు. నాన్పా వచ్చేసి ఏమంటాడు అంటే, "ఊజిన్ తనే నేను చెప్పాను కదా! న్యూ యాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యూజిన్ అంటాడు, "ఓహ్! నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని" అని చెప్పేసి, "నా పేరు ఊజిన్" అని చెప్పి హాయ్ అంటాడు. కానీ సింధ్యోక్ మాత్రం తనంటే చాలా కోపంగా ఉంటుంది. హాయ్ అని చెప్పేసి నార్మల్‌గా అంటుందనమాట. తనకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వదు. ఇంక తర్వాత నాన్పా ఏమో తన్ని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఊజిన్ అంటాడు, "సరే సింధ్యోక్ నువ్వు మా అసోసియేషన్‌లో జాయిన్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "ఎవరు జాయిన్ అయ్యారు మీ అసోసియేషన్‌లో? నేను జాయిన్ అవ్వను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు ఊజిన్ ఏమో కావాలని ఏం చెప్తాడు అంటే, "పర్వాలేదులే నువ్వు జాయిన్ అవ్వకపోయినా నీకంతగా బాగా యాక్టింగ్ వచ్చినట్టేమీ అనిపించట్లేదు నిన్ను చూస్తుంటే" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికి సింధ్యోక్‌కి చాలా కోపమొచ్చేసి, "నేను కూడా జాయిన్ అవుతాను మీ దాంట్లో. కానీ నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి నాకెప్పుడు నచ్చితే అప్పుడు నేను మానేస్తాను. సెకండ్ కండిషన్ ఏంటంటే మీరు నన్నెవ్వరు కూడా నేనేం చేసినా నన్నేమి అడగకూడదు" అని చెప్పేసి 2 కండిషన్స్ ఇస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ కండిషన్స్ ఆ అమ్మాయి కండిషన్స్ పెట్టింది కదా! అని చెప్పి వీళ్ళందరూ కూడా ఓకే అని చెప్పి డిస్కస్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. ఇంకా సింధ్యోక్ కూడా తన హాస్టల్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ హాస్టల్‌లో తన ఫ్రెండ్ అడుగుతుంది, "నువ్వు ఎందుకు ఆ అసోసియేషన్‌లో పాల్గొన్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "ఎందుకంటే అసలు ఆ యాక్టింగ్ అదంతా ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అలాగే అందులో వాళ్ళ లీడర్ ఉన్నారు. ఆ అసోసియేషన్ లీడర్. సో, తనకి కొంచెం పొగరులాగా ఉంది. తనకి నేనేంటో నిరూపిస్తాను. అందుకే నేను ఒప్పుకున్నాను" అని చెప్పేసి అంటుందనమాట. ఇంకా తర్వాత మనకి ఊజిన్‌ని చూపిస్తారు. ఊజిన్ ఏమో తన రూమ్‌కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ రూమ్ ఓనర్ ఉంటారు కదా! సో, ఆవిడొచ్చి ఏం చెప్తుంది అంటే, "మీ డ్యాడీ నీకోసం అని చెప్పేసి లెటర్ ఇచ్చారు. మీ డ్యాడీ చాలా గ్రేట్ కదా! నీకు రోజు లెటర్స్ రాస్తున్నారు" అని చెప్పేసి ఇస్తుంది. ఇంక అప్పుడే పూజన్ ఏం చేస్తాడు అంటే, డల్‌గా ఆ లెటర్‌ని లోపలికి తీసుకెళ్ళి చదువుతూ ఉంటారు. ఆ లెటర్‌లో వాళ్ళ డ్యాడీ ఏం రాస్తారు అంటే, "నువ్వు పిచ్చి పిచ్చిగా లిటరేచర్ అని చెప్పేసి, స్కిట్స్ అని చెప్పి వాటి మీద ఏమి ఉండకు. నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే మన ఇంటికొచ్చి నేను చెప్పినట్టే చేయాలి నువ్వు" అని చెప్పేసి రాసుంటుందనమాట. ఇంకప్పుడు ఊజన్ ఏమో ఇంకా డల్‌గా ఉంటాడు. ఇంక తర్వాత రోజు అందరూ కూడా రిహార్సల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడే సింధ్యోకేమో సాంగ్ పాడుతుంది. ఇంకా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వావ్! అని చెప్పేసి వింటూ ఉంటారు. కానీ యూజన్ మాత్రం రివర్స్‌లో కూర్చొని వింటాడనమాట. ఇంకా సింధ్యోకేమో ఊజన్‌నే చూస్తూ ఉంటుంది. అంటే ఊజన్ మెచ్చుకోవాలనే కదా ఇదంతా చేస్తుంది. సో, ఊజన్‌ని చూస్తూ ఉంటుంది. కానీ ఊజన్ మాత్రం అస్సలు పట్టించుకోడు. ఇంకా నాన్పా అయితే తన సాంగ్‌ని చాలా మెచ్చుకుంటూ ఉంటాడనమాట. తర్వాత ఊజన్ వచ్చేసి అందరికీ కూడా "నీ పెర్ఫార్మన్స్ బానే ఉంది ఈరోజు. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి" అని చెప్పి అందరికీ సజెషన్స్ ఇస్తారు. కానీ సింధ్యోక్‌కి మాత్రం ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు సింధ్యోకేమో అసలు తినేంటి? ఏం చేస్తున్నాడు? అని చెప్పేసి కోపంగా ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా రిహార్సల్ చేసిన తర్వాత ఊజన్ అంటాడు, "ఇంక అందరం వెళ్ళిపోదాము" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన వెంటనే సింధ్యోక్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే నాన్పా వచ్చి సింధ్యోక్‌తో "మనం ఈరోజు డిన్నర్‌కి వెళ్దామా?" అని చెప్పేసి అడుగుతాడు. కానీ సింధ్యోక్ అంటుంది, "లేదు నాకు వేరే పనుంది"
ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంక తను బయటికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఊజన్ వెళ్ళిపోతాడు. ఇంక తనకు ఆకలేస్తూ ఉంటుంది. వెంటనే ఒక హోటల్‌కి వెళ్తుందనమాట. అంటే కొరియన్ వాళ్ళ హోటల్ ఉంటుంది అక్కడే. ఆ హోటల్ వెళ్తుంది. ఇంకా ఆ హోటల్‌లోనే ఊజన్ కూడా ఉంటాడనమాట. ఊజన్ తింటూ ఉంటాడు. ఇంక అప్పుడు సింధ్యోకేమో అన్ని ప్లేసెస్ చూస్తుంది. ఎక్కడ ప్లేస్ దొరకదనమాట. ఇంక వెళ్లి డైరెక్ట్‌గా ఊజన్ పక్కనే కూర్చుంటుంది. ఇంక అప్పుడు ఊజన్ ఏమో ఆ బేరర్ ఉంటారు కదా! సో, తనేమంటారు అంటే, "ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ ఇవ్వండి" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సింధ్యోక్ అంటుంది, "నేను ఆర్డర్ చేసుకోగలను. అయినా నేను నూడిల్స్ తినను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అప్పుడు ఊజిన్ అంటాడు, "అది నేను నా కోసం ఆర్డర్ చేసుకున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు సింధ్యోక్ కూడా, "నాకు కూడా ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఊజిన్ అంటాడు, "నేను ఊరికే జోక్ చేశాను. నీకోసమే అడిగాను నేనది" అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత నూడిల్స్ అనేవి ఇస్తారు తనకి. ఇంక తను తింటూ ఉంటుంది. ఇదే టైంలో ఊజిన్ ఏమో నూడిల్స్ తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే ఊజిన్ చేయి పట్టుకుంటుందనమాట. పట్టుకొని, "ఆగు, నేను నీతో మాట్లాడాలి, కొంచెం వెయిట్ చెయ్యి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తనేమో స్పీడ్‌గా తినేస్తుందనమాట. ఇంక ఊజిన్ ఏమో తన చెయిని చూసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక చోటుకి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు సింధ్యోక్ అడుగుతుంది, "నువ్వెందుకు నన్ను అంతలా తక్కువగా చూస్తావు? నాకు కూడా మన మదర్ ల్యాండ్ అంటే ఇష్టమే. కానీ ఇలాంటివన్నీ చేయటం రిస్క్ కాబట్టి నేను ఆలోచిస్తున్నాను" అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఊజిన్ అంటాడు, "అవును, మన మదర్ ల్యాండ్ అనేది ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది. నాకు తెలుసు. ఎందుకంటే జపనీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి. కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా! అంటే కొరియన్స్ ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పి అందరికి తెలియాలి కదా! సో, ఇలాంటి యాక్ట్స్ వల్ల, అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ చేయటం వల్ల ఇంకా కొరియన్స్ అందరూ కూడా వాళ్ళకి ఇంకా టాలెంట్ ఉంది అని చెప్పి అందరూ బయటకొస్తారు. అందుకే మేము ఇలా చేస్తున్నాము. అయినా నువ్వు కూడా మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటున్నావు? ఇందుకే కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు సింధ్యోక్ ఏమో తన మాటలకి చాలా కన్విన్స్ అయిపోతుంది. ఇంకప్పుడు అడుగుతుంది, "మరి ఈరోజు రిహార్సల్ చేస్తున్నప్పుడు నా పెర్ఫార్మన్స్ గురించి నువ్వు నన్ను ఏమీ చెప్పలేదేంటి?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఊజిన్ అంటాడు, "నీ పెర్ఫార్మన్స్‌కి వంకలు పెట్టే ఛాన్స్ నాకేం లేదు. ఎందుకంటే నువ్వు అంత బాగా పాడావు. అందుకే నేనేం చెప్పలేదు" అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు సింధ్యోక్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఊజిన్ ఏమో ఇంక మనం వెళ్దాము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సింధ్యోక్ అనుకుంటుంది, "ముందే నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు" అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. దాని తర్వాత రోజు వీళ్ళందరూ కూడా ఇంకా రిహార్సల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడే సింధ్యోక్ మాత్రం ఊజిన్‌నే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్లి ఊజిన్‌నే తలుచుకుంటూ ఉంటుందనమాట. తర్వాత రోజు తనేమో ప్రాక్టీస్ చేయడానికొస్తుంది. కానీ ఊజిన్ రాడు ఆ రోజు. ఎంతసేపు వెయిట్ చేసినా ఊజిన్ రాడనమాట. ఇంక అప్పుడే తనేం చేస్తుంది అంటే ఒక అసోసియేషన్ మెంబర్ దగ్గరికి వెళ్లి, "అవును, ఊజిన్ ఎందుకు రావట్లేదు? అంటే మన డ్రామా అంతటికి మిస్ అవుతాం కదా!" అని చెప్పేసి నేను అడుగుతున్నాను. లీడర్ కదా! లీడర్ లేకపోతే ఎలాగని అడుగుతున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా నాన్పా చూస్తూ ఉంటాడనమాట. అంటే సింధ్యోన్ ఊజిన్ గురించి అడుగుతుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో అసోసియేషన్ మెంబర్ ఏం చెప్తాడంటే సింధ్యోక్‌కి, తనొచ్చేస్తాడు కొన్ని రోజుల్లో, తనకి కొంచెం ఫీవర్‌గా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే అప్పుడు సింధ్యోక్ ఏమో, "ఏంటి, తనకి సిక్‌గా ఉందా?" అని చెప్పేసి, "నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తాను" అని చెప్పి ఇంక తను బయటికి వెళ్తుందనమాట. ఇంకా సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే పొరిగి అనేది తీసుకొని, అంటే ప్రిపేర్ చేసి ఊజిన్ కోసం ఇంకా యూజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. ఇంక వెళ్ళేటప్పటికి అక్కడే హౌస్ ఓనర్ ఏమో ఊజిన్ రూమ్‌కి తీసుకెళ్తారు. ఇంకా తనేం చేస్తుంది అంటే ఊజిన్, ఊజిన్ అని చెప్పేసి డోర్ నాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఊజిన్ మాత్రం డోర్ తెరవడు. ఇంక అప్పుడు తానే డోర్ తెరుచుకొని లోపలికి వెళ్తుంది. ఇంక ఊజిన్ ఏమో పడుకొనుంటాడు. సో, తానేం చేస్తుంది అంటే ఇంకా ఊజిన్ బుక్స్ అన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి. అవన్నీ తీసి టేబుల్ మీద పెడుతుందనమాట. ఇంక టేబుల్ మీద పెడుతుంది. ఇంక అప్పుడే తనకి ఒక అంటే ఊజిన్ రాసిన ఒక రైటింగ్ కనిపిస్తుంది. అంటే ఒక పోయెమ్ కనిపిస్తుంది. అదంతా కూడా చదువుతూ ఉంటుంది. ఇంక దానిలో ఏముంటుంది అంటే లాస్ట్‌లో బై సూజన్ అని రాసుంటుంది. ఈ సూజన్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఊజిన్‌కి మెలుకువొస్తుంది. మెలుకువ వచ్చేసి ఊజిన్ ఏమో చూస్తూ ఉంటాడనమాట. "ఏంటి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి. ఇంకప్పుడు సింధ్యోక్ అంటాడు, "నేనేమి మీ ఇంట్లోకి కావాలని వచ్చేయలేదులే. నీకు ఒంట్లో బాగోలేదని చెప్పారు. అందుకే వచ్చాను" అని చెప్పేసి, "నేను నీకోసం అని చెప్పి పొరిగి తీసుకొచ్చాను" అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఊజిన్ అంటాడు, "సరే అయితే నువ్వు ఇంక వెళ్ళిపో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు సింధ్యోక్ అంటుంది, "లేదు, బయట వాన పడుతుంది కదా! అందుకనే నా దగ్గర అంబ్రెల్లా కూడా లేదు. నేను వాన తగ్గాక వెళ్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఊజిన్ అంటాడు, "నేను నీకు అంబ్రెల్లా ఇస్తాను నాది, నువ్వు వెళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సింధ్యోక్ అంటుంది, "లేదు, నాకు వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే అలవాటు లేదు. నేను తీసుకోను. వాన తగ్గాకే వెళ్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఊజిన్ అంటాడు, "సరే అయితే" అని చెప్పేసి, "వాన తగ్గిపోయింది. ఇప్పుడు వెళ్ళొచ్చు నువ్వు" అని చెప్పేసి అంటాడు. ఇంక సింధ్యోక్ ఏమో సరే అని చెప్పేసి, "ఇది తిను" అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఇంక బయటేమో తను అంబ్రెల్లా పెట్టింది కదా! సో, ఆ అంబ్రెల్లా తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంక పైనుండి ఊజిన్ ఏమో ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే తను అంబ్రెల్లా తీసుకొచ్చింది, కానీ తీసుకురాలేదని చెప్తుంది కదా!
సో, నవ్వుతూ ఉంటాడు. దాని తర్వాత ఏం చేస్తాడు అంటే ఊజన్ ఇంక సింధ్యోక్ తెచ్చిన కర్డ్ రైస్ అదే పొడిగి ఉంటుంది కదా! సో, అదంతా కూడా తింటూ ఉంటాడు. ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాని తర్వాత సింధ్యోక్ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా అసోసియేషన్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా అసోసియేషన్‌లో అప్పుడే తన దగ్గరికి నాన్‌పా వచ్చి, "అవును ఇందాక ఎక్కడికి వెళ్ళావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు సింధ్యోక్ అంటుంది, "ఊరికే ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పి నేను వెళ్ళాను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇదే టైంలో ఊజిన్ వస్తాడు. ఊజన్ వచ్చేటప్పటికి అందరూ ఆశ్చర్యపోతారు. "ఏంటి ఊజన్ అప్పుడే వచ్చేసావు" అని చెప్పేసి. ఇంకా ఊజన్ అంటారు, "కొంతమంది నాకు చాలా స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారులే. అందుకే నేను వచ్చేసాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే సింధ్యోక్ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఈ అసోసియేషన్‌లో రిహార్సల్ అంతా అయిపోయిన తర్వాత సింధ్యోక్ అలాగే యూజిన్ ఇద్దరు కూడా కలిసి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే సింధ్యోక్ అడుగుతుంది యూజిన్‌ని, "అవును ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఈ టైంలోనే ఎందుకు సిక్ అవుతావంట?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూజిన్ అంటాడు, "ఈ టైంలో ఎందుకు సిక్ అవుతాను అంటే, ఈ టైంలోనే ప్రతి ఇయర్ ఈ టైంలోనే మా మదర్ చనిపోయారు. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారు. సో, మా మదర్ చనిపోయిన తర్వాత ఇప్పటికి మా డ్యాడీ ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు. సో, మా డ్యాడీ నాతో అంతగా ప్రేమగా ఏమి ఉండరు. నేను చిన్న పిల్లోడిని కాబట్టి మా మదర్ గురించి కూడా నాకు అంతగా తెలీదు. సో, అలాగే మా మదర్ గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉంటాను ఈ టైమంతా. సో, నాకెవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఇష్టముండదు ఇదంతా. అందుకని చెప్పి ఫీవర్ అని చెప్తాను అంతే" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. "నీకు కూడా ఎందుకు చెప్పాను అంటే, మళ్ళీ నువ్వు నాకేదో సిక్‌గా ఉన్నాను అని చెప్పి బాధపడతావు అని చెప్పి నీకు చెప్పాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే సింధ్యోక్ అంటుంది, "మీ మదర్ నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు వీళ్ళందరూ కూడా రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. ఇంక అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎవరో వచ్చి డోర్‌ని గట్టిగా నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఊజిన్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తారు. అప్పుడే జపనీస్ వాళ్ళ పోలీసులొస్తారనమాట. వచ్చేసి "మీరెవరు? కొరియన్సా మీరు?" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇంకప్పుడు ఊజిన్ కూడా "అవును మేము కొరియన్సే" అని చెప్పేసి అంటాడు. ఇంక ఈ పోలీస్ అంటారు, "నువ్వు నా నేటివ్ లాంగ్వేజ్‌లో మాట్లాడు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఊజిన్ అంటాడు, "నేను నా నేటివ్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతున్నాను. కొరియనే నా నేటివ్ లాంగ్వేజ్" అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే ఈ పోలీస్ ఆయనకి కోపమొచ్చేసి, "ఏంటి నువ్వు నాతోనే ఎక్కువగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి గన్ పాయింట్ చేస్తాడనమాట. గన్ పాయింట్ చేసేటప్పటికి ఇంక వీళ్ళ అసోసియేషన్‌లోనే ఒక జపనీస్ మెంబర్ కూడా ఉంటాడు. సో, తనొచ్చేసి ఏమంటారంటే, "తనకి జపనీస్ లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్‌గా రాదు. అందుకనే అలా మాట్లాడుతున్నాడు. క్షమించండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఈ పోలీస్‌మెన్‌తో. ఇంకప్పుడు ఈ పోలీస్ ఏం చేస్తారు అంటే, మొత్తం అంతా వెతుకుతారనమాట. మొత్తం అంతా వెతికేసి అన్ని బుక్స్ అన్నీ పడేసి, ఇంక అన్నీ పడేసి మొత్తం వెతికేస్తారనమాట. అంటే వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఏమైనా చేస్తున్నారా వీళ్ళు ఒక అసోసియేషన్ ఫార్మ్ చేసి అని చెప్పి మొత్తం అంతా వెతుకుతారు. ఇంక వాళ్ళకేం దొరకకపోవటంతో ఇంక వెళ్ళిపోతారనమాట. ఇంక తర్వాత ఆ రోజు ఈవెనింగే ఊజిన్ ఇంకా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అందరేమో భయపడుతూ ఉంటారనమాట. పోలీసులొచ్చేసి ఇలా చేశారు కదా! ఒకవేళ మనం అంటే మనం ఇండిపెండెన్స్ కోసం అని చెప్పేసి ఇలాగా కాన్సర్ట్స్ అవన్నీ చేస్తున్నాము అని తెలిస్తే మన పని అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇలా అనేటప్పటికి యూజన్ అంటాడు, "అలా ఏం కాదు" అని చెప్పి అంటారు. కానీ అందరూ మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. ఇదే టైంలో సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే, "మీరందరూ అసలు ఎందుకు ఇలాగ రిహార్సల్ చేస్తున్నారు అంత ప్యాషనేట్‌గా? మన మన మదర్ ల్యాండ్ కోసం ఏదో ఒకటి చేయాలనే కదా చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా డిసప్పాయింట్ అవుతున్నారు? అయినా ఊజిన్ చెప్పాడు అంటే మనకేం కాదనే అర్థం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అలా అనేటప్పటికి అందరూ కూడా చాలా చీర్ అయిపోతారు. ఇంకా సరే అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం పదండి అని చెప్పేసి అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా సింధ్యోక్ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఊజిన్ ఏమో సింధ్యోక్‌ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ కూడా వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సింధ్యోక్ చెప్తుంది యూజిన్‌తో, "చాలా థాంక్స్ యూజిన్. నా వే ఆఫ్ థింకింగ్‌నే నువ్వు మార్చేసావు. నేను మొన్నటిదాకా వేరేలాగా ఆలోచించేదాన్ని. సో, నీతో పరిచయం అయిన తర్వాత నేను ఇంకా బాగా ఆలోచిస్తున్నాను" అని చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు యూజిన్ అంటాడు, "చాలా థాంక్స్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు బాగా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఫైనల్లీ అంటే ప్రాక్టీస్ అంతా అయిపోయిన రోజు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఫోటో కూడా దిగుతారు. ఇంకప్పుడే యూజిన్ ఏమో స్పీచ్ ఇస్తూ ఉంటాడనమాట. "ఇదే లాస్ట్ డే కదా! మనం రేపటి నుండి మన రిహార్సల్స్ అన్నిటిని నిజం చేయాలి. అంటే కాన్సర్ట్స్ ఇవ్వాలి. ఇంకా కొరియాకి వెళ్ళి సో, కొరియాలో అందరూ కూడా ఈ స్పీచ్‌లు చూసి మెస్మరైజ్ అయిపోవాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అందరూ కూడా యెస్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా వాళ్ళు ఆ రోజే బయలుదేరతారు కొరియాకి వెళ్ళడానికి. ఇంకా కొరియాకి వెళ్తారనమాట. ఇంకప్పుడే ఇంకా ఊజిన్ ఏమో అక్కడ నుంచుని అలా ఓషన్‌ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి సింధ్యోకొచ్చి చెప్తూ ఉంటుందనమాట. "నేను వోకల్ మ్యూజిక్ నేర్చుకోవటం కోసం టోక్యోకి వచ్చేటప్పుడు ఇలాగే బోట్ మీద అంటే కొరియా నుండి టోక్యోకొచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న మ్యూజిక్ అంతటిని కూడా నా మదర్ ల్యాండ్‌లోకి వెళ్లి నేను పాడుతున్నాను కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను" అని చెప్పేసి సింధ్యోక్ అంటూ ఉంటుందనమాట. ఇంకా ఊజిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళందరూ కూడా 10 సిటీస్‌కి వెళ్తారనమాట.
అంటే 10 సిటీస్‌కి వెళ్ళి ఇలాగే వాళ్ళ పెర్ఫార్మన్స్ అంతా ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇలాగే వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పెర్ఫార్మన్స్ అంతా ఇస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా బావుంది అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. ఇంకా వేరే ఊరు వెళ్తూ ఉంటారు. అలాగే వెళ్తూ ఉంటారనమాట అన్ని ఊర్లు. ఈ 10థ్ సిటీ ఎవరిది అంటే సిమ్‌యోక్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అన్నమాట. సో, అక్కడ వీళ్ళేమో ఇంకా డ్రామా అంటే వాళ్ళు కన్సర్ట్‌ని చేస్తూ ఉంటారు కదా! సో, అప్పుడే ఒక డైలాగ్ ఇస్తుందన్నమాట. ఒక డైలాగ్ ఉంటుంది ఆ డ్రామాలో. ఏంటి అంటే 10 ఇయర్స్ బ్యాక్ మనకి ఫ్రీడమ్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఫ్రీడమ్ లేదు ఈ ల్యాండ్ మీద. మనకి ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడన్నమాట. ఇంకా ఆ డైలాగ్ అనేది ఇంకా అందరూ కూడా చాలా ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. కానీ ఇదే స్పీచ్ ఒక ఇద్దరు అఫీషియల్స్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళేమో ఏంటి డైలాగ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ ఎవరిది అంటే పెర్ఫార్మన్స్ సిమ్‌డియోక్‌దనమాట. సిమ్‌డియోక్ ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందరి ముందు పాడాలి అని చెప్పేసి. ఇంకా ఊజిన్‌తో చాలా టెన్షన్‌గా ఉంది నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఊజిన్ అంటాడు, "నువ్వేం భయపడకు. నువ్వు బాగా పాడతావు" అని చెప్పేసి అంటాడు. అప్పుడు సిమ్‌డియోక్ అంటుంది, "నేను వెళ్తాను. కానీ నువ్వు నన్ను ఇన్‌స్పైర్ చేస్తూ ఉండు. నవ్వుతూ ఉండు ఇక్కడి నుండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తను వెళ్తుంది. చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంక అప్పుడే ఊజిన్ చూస్తుందనమాట. ఊజిన్ ఏమో నవ్వుతూ పాడు అని చెప్పేసి అంటాడు. ఇంక తను పాడుతూ ఉంటుంది. ఇంక అందరూ కూడా చాలా బాగా పాడారు అని చెప్పేసి ఇంక అందరూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారనమాట. నాన్‌పా కూడా తను చాలా పాడుతుంది సాంగ్ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో తనకేం కనిపిస్తుంది అంటే ఊజిన్ కూడా సింధ్యోక్‌ని చూస్తూ ఉంటాడనమాట. ఇంక అది చూసి తనేమో కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళేం చేస్తారు అంటే, ఒక పార్టీ చేసుకుందాము అని చెప్పేసి అందరూ కూడా ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో ఇంకా సింధ్యోక్‌తో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా! అసోసియేషన్‌లో. సో, ఆ అమ్మాయి దగ్గరికి ఈ అమ్మాయి గెటప్ వేసుకున్న అసోసియేషన్ మెంబర్ ఉంటారు కదా! సో, తనొచ్చేసి ఏమంటారంటే, "మనిద్దరం డాన్స్ చేద్దాము రా" అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా డాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇంకా సింధ్యోక్ ఒక్కతే కూర్చొని ఉంటుందనమాట. అప్పుడు తనేం చేస్తుంది అంటే, ఊజిన్‌ని చూస్తూ ఉంటుంది. ఊజిన్ ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఊజిన్ దగ్గరికి వెళ్దాము. ఊజిన్ కూడా డాన్స్ వేద్దామని అడుగుదాము అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అయితే నాన్‌పా వచ్చేసి మనిద్దరం డాన్స్ ఏద్దాము అని చెప్పేసి ఇంకా అప్పుడు సింధ్యోక్‌ని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా సింధ్యోక్ కూడా లేదు అని చెప్పలేకపోతుందనమాట. ఇంకా తనేమో డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా ఊజిన్ ఏమో అది చూస్తాడనమాట. సింధ్యోక్‌ని అలాగా చూస్తూ ఉంటాడు. ఇంకా సింధ్యోక్ కూడా ఊజిన్‌నే చూస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే నాన్‌పా అంటాడు, "ఏంటి నీకు ఊజిన్ అంటే ఇష్టమా? నీకు ఒకవేళ ఇష్టమైతే వెంటనే మర్చిపో. లేకపోతే ఇంకా నీ ఫీలింగ్స్ అనేవి డీప్‌గా వెళ్ళే కొద్దీ నువ్వు చాలా హర్ట్ అవుతావు" అని చెప్పేసి నాన్‌పా అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో సింధ్యోక్ అంటుంది, "నువ్వు ఎందుకలా అంటున్నావు? నాకేమి అర్థం కావట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో కొంతమంది జపనీస్ పోలీసులనేవాళ్ళు వీళ్ళ అసోసియేషన్ దగ్గరికి వస్తారనమాట. ఇంక వచ్చేసి ఏమంటారు అంటే, "అసలు ఈ ట్రూప్ లీడర్ ఎవరు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక వుజన్ ఏమో నేనే అని చెప్పేసి వెళ్తారు. ఇంక వెళ్ళిన వెంటనే ఆ జపనీస్ పోలీసులు కూడా తనని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంక ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఊజన్‌ని ఏం చేసుంటారు? అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళ అసోసియేషన్ మెంబర్ ఒక అబ్బాయి వచ్చేసి ఏం చెప్తాడు అంటే, "ఊజన్‌ని ఈరోజు నైట్ రిలీజ్ చేయరంట. రేపు పొద్దున్న రిలీజ్ చేస్తారేమో" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు వాళ్ళు అడుగుతారు, "అసలు ఏం చేశాడని ఊజన్? ఎందుకు అరెస్ట్ చేశారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు ఈ అసోసియేషన్ మెంబర్ చెప్తాడు, "అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, అప్పుడు ఆ డైలాగ్ ఉంది కదా! అంటే 10 ఇయర్స్ బ్యాక్ మనకి ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ లేదు అని చెప్పి ఆ డైలాగ్ అంటే ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పేసి ఇంకా జపనీస్ వాళ్ళు తనని అరెస్ట్ చేశారు అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇదే టైంలో మనకి ఊజిన్‌ని చూపిస్తారు. ఊజిన్ అయితే ఆ పోలీసులు చాలా దారుణంగా కొడతారనమాట. ఇంకా తను పడిపోయి ఉంటాడు. ఇంక అప్పుడే సింధోక్ అంటుంది నేనింక మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఇంక అందరూ కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సింధ్యోక్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్తుందనమాట. ఇంక పోలీస్ స్టేషన్ ముందు నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఊజిన్ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. లోపల ఊజిన్‌నేమో పోలీసులు చాలా బాగా కొడుతూ ఉంటారు. ఇంక తర్వాత తన్ని వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత ఊజిన్ ఏమో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంక అలా బయటకొచ్చిన తర్వాత తను చూసి షాక్ అవుతాడనమాట. ఎందుకంటే అక్కడ సింధ్యోక్ వెయిట్ చేస్తూనే ఉంటుంది తన కోసం. ఇంకా సింధ్యోక్ ఏమో యూజిన్‌ని చూసి ఏడుస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తనకి చాలా దెబ్బలు తగిలాయి కదా! సో, అందుకని చెప్పి వాటన్నిటిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంక తర్వాత తనేం చేస్తుంది అంటే, "నువ్వు మా ఇల్లు ఇక్కడే ఉంది రా" అని చెప్పి తను తీసుకువెళ్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడు ఊజన్ అంటాడు, "ఇక్కడికి నేను డ్రాప్ చేస్తాను కదా! నేను ఇంకోసారొస్తానులే మీ ఇంటికి" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో సింధ్యోక్ వాళ్ళ డ్యాడీ చూస్తారనమాట. "సింధ్యోక్ అక్కడ ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి, "లోపలికి రండి" అని చెప్పేసి ఇంకా ఊజన్‌ని కూడా లోపలికి తీసుకొస్తారు. ఇంక ఇదే టైంలో సింధ్యోక్ వాళ్ళ తమ్ముడు, చెల్లి ఇద్దరు ఉంటారు. సో, వాళ్ళ తమ్ముడు అడుగుతారు, ఊజిన్‌ని అడుగుతాడనమాట. "నీకును మా అక్కకి ఉన్న రిలేషన్ ఏంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు సింధ్యోక్ వాళ్ళ చెల్లి సియాంగ్‌దోక్ ఏమంటుంది అంటే, "మా తమ్ముడికి కొంచెం మేనర్స్ తెలీదు ఏమనుకోకండి" అని
అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళిపోతుంది. ఇంక తర్వాత సింధ్యోకి, ఊజన్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సింధ్యోకి ఏం చేస్తుంది అంటే, "నీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి" అని చెప్పేసి తన దెబ్బలకి మందు రాస్తుంది. ఇంక అప్పుడేమంటుంది అంటే, "నీ దెబ్బలన్నీ తగ్గిపోయిన తర్వాత నేను నిన్నొక చోటికి తీసుకెళ్తాను. నువ్వొస్తావా నాతో పాటు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఊజన్ కూడా "నేను తప్పకుండా వస్తాను" అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత అంటే దెబ్బలన్నీ తగ్గిన తర్వాత ఊజిన్‌ని సింధ్యోకేమో తీసుకువెళ్తుందనమాట. ఒక చోటకి తీసుకెళ్తానంది కదా! సో, అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంక అప్పుడే దారిలో సింధ్యోక్ ఏమంటుంది అంటే, ఒక అమ్మాయి హ్యాట్ పెట్టుకొని వెళ్తూ ఉంటే తనని చూసి చెప్తుందనమాట. ఇలాగా హ్యాట్ పెట్టుకొని తిరగటం నాకంతగా నచ్చదు. ఎందుకంటే మనల్ని మనం ఏదో ఒక మోడర్న్ గర్ల్ లాగా పోర్ట్రేట్ చేసుకొని చూపిస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఊజన్ అంటాడు, "నాకలా ఏమి అనిపించదు. చాలా బావుంటుంది అమ్మాయిలు క్యాప్ పెట్టుకుంటే" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా వెళ్లి అక్కడున్నవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఒక మ్యూజిక్ షాప్‌లో మ్యూజిక్ ఆల్బమ్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. తర్వాత సింధ్యోకేమో ఊజిన్‌ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, ఒక పెద్ద ఆడిటోరియంకి తీసుకెళ్తుంది. ఇంక తనేం చెప్తుంది అంటే, ఈ ఆడిటోరియంలో నేను పెర్ఫార్మ్ చేయాలన్నది నా కల. ఒకవేళ నాకెప్పుడన్నా సరే ఇక్కడ పెర్ఫార్మ్ చేసే ఛాన్సొస్తే, నువ్వు కూడా ఆడియన్స్‌లో కూర్చొని నన్ను చీర్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఊజిన్ కూడా, సరే నేను డెఫినెట్‌గా వస్తాను, చూస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా డిన్నర్ చేస్తారు. ఇంక తర్వాత సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే, ఊజిన్‌ని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి తనేమో రాళ్ళు వేస్తూ ఉంటుంది. ఆ రాళ్ళేమో కింద పడిపోతాయన్నమాట. అప్పుడు ఊజిన్ ఏమో తన చెయ్యి పట్టుకొని, "ఏంటి ఇదేమన్నా ఆటలా అనిపిస్తుందా నీకు?" అని చెప్పేసి ఒక పెద్ద రాయి తీసి, "ఇలాంటి పెద్ద రాయితో వెయ్యాలి" అని చెప్పి తనేమో పెద్ద రాయిని వేస్తాడన్నమాట. ఇంకా ఆ విండో అనేది బద్దలైపోతుంది ఆ రాయి వేసేటప్పటికి. ఇంక పోలీసులొస్తూ ఉంటారు. ఇంక వీళ్ళిద్దరూ ఏమో దాక్కుని పరిగెట్టుకుంటూ ఉంటారు. ఇంక పోలీసులు వీళ్ళ వెనకాలే వస్తారు. ఇంక పోలీసుల నుండి దాక్కుందామని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఒక చోటకి వెళ్లి దాక్కుంటూ ఉంటారు. ఇంక అక్కడే ఈ ఊజన్ ఏం చేస్తాడు అంటే సింధ్యోక్‌ని కిస్ చేయబోతాడు. ఇంక తనేం చేస్తాడు అంటే, లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక సింధ్యోక్ కూడా ఊజన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంక అప్పుడు సింధ్యోక్‌తో ఊజన్ ఏం చెప్తాడు అంటే, అంటే లాస్ట్ డే అంటే ఈ ట్రూప్‌లో లాస్ట్ డే కదా రేపు. సో, అందుకని చెప్పేసి మన అసోసియేషన్ మెంబర్స్ అందరిని కూడా మాక్‌పోలో ఉన్న మా ఇంటికి నేను తీసుకువెళ్తున్నాను. అందరిని ఇన్వైట్ చేశాను. నువ్వు కూడా తప్పకుండా రా అని చెప్పేసి అడుగుతాడు. ఇంక సింధ్యోక్ అంటుంది, "నేను తప్పకుండా వస్తాను" అని చెప్పేసి అంటుంది. ఇంక ఊజన్ మాత్రం చాలా డల్‌గా ఉంటాడు. అప్పుడే సింధ్యోక్ అంటుంది, "అసలు మనిద్దరికి 25 ఇయర్సే కదా! మనిద్దరం కూడా ఫార్మల్‌గా పిలుచుకుందామా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఊజిన్ అంటాడు, "లేదు తర్వాత పిలుచుకుందాంలే అలాగా" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత ఊజిన్‌కి ట్రైనొచ్చేస్తుంది. తనేమో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంక సింధు ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఊజిన్ మాత్రం చాలా డల్‌గా ఉంటాడు. ఇంక తర్వాత దారిలో సింధ్యోక్‌కి ఒక హ్యాట్ కనిపిస్తుందనమాట. ఊజన్‌కి హ్యాట్ పెట్టుకున్న అమ్మాయిలంటే ఇష్టమని చెప్పాడు కదా! సో, అందుకని చెప్పి ఆ హ్యాట్ కొంటుంది. దాని తర్వాత రోజు పొద్దున్నే రైల్వే స్టేషన్‌లో వీళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకిదే టైంలో సింధ్యోకేమో క్యాప్ కొనుక్కొని పెట్టుకొని వస్తుందనమాట. ఇంక అందరూ ఏమో, "వావ్! నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు సింధ్యోక్" అని చెప్పి అంటూ ఉంటారు. ఇంక ఊజన్ కూడా తనని చూస్తాడు. కానీ తను చూసి ఇంకా తల తిప్పేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక సింధ్యోక్ ఏమో ఏంటి తను అలా ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంక ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఒక చోట కూర్చుంటారు. ఊజిన్ మాత్రం ట్రైన్‌లో వెనకాల కూర్చుంటాడనమాట. ఇంక వెనకాల కూర్చొని సింధ్యోక్‌నే చూస్తూ ఉంటాడు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటికెళ్ళిపోతారు. అప్పుడు సింధ్యోక్ ఏమో షాక్ అవుతుంది ఊజిన్ వాళ్ళ ఇల్లు చూసి. ఎందుకంటే ఊజిన్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడే వస్తుంది అంటే వాళ్ళ టీమ్‌లో ఉన్న మెంబర్‌ని అడుగుతుంది. "అదేంటి ఊజిన్ పూర్ కాదా? తనేదో సెల్ఫ్ సపోర్టింగ్ స్టూడెంట్ అనుకున్నాను నేను" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. కానీ ఆ అసోసియేషన్ మెంబర్ అంటాడు, "కాదు, ఇంకా ఊజిన్ ఈ మాక్‌పోలోనే వెల్తీయెస్ట్ ఫ్యామిలీ వాళ్ళ సన్" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి అప్పుడు తనేమో షాక్ అయిపోతూ ఉంటుందనమాట. ఇంక లోపలికి వెళ్తుంది. ఇంక అందరూ కూడా వావ్! ఎంత బావుందో అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఊజిన్ మాత్రం చాలా డల్‌గా ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయొస్తుంది. ఒక అమ్మాయి ఇంకప్పుడే ఆ అమ్మాయితో ఊజిన్ ఏం చెప్తాడు అంటే, "వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈ రోజంతా ఇక్కడే ఉంటారు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు తనంటుంది, "సరే ముందు మీరు మీ ఫాదర్‌ని వెళ్లి కలవండి మై డియర్ హస్బెండ్" అని చెప్పేసి అంటుంది. అలా అనంగానే ఇంక వెంటనే ఊజిన్ ఏమో డల్‌గా ఉంటాడు. సింధ్యోక్‌ని చూస్తూ ఉంటాడనమాట. ఇంక సింధ్యోక్ ఏమో షాక్ అయిపోతుంది. ఏంటి హస్బెండా అని చెప్పేసి. ఇంకా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. కానీ సింధ్యోక్ మాత్రం అక్కడే డల్‌గా ఉండిపోతుందనమాట. ఇంకా అలా డల్‌గా ఉంటుంది. ఊజిన్ ఏమో సింధ్యోక్‌ని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత
వీళ్ళందరూ కూడా ఒక కాన్సర్ట్ ఏర్పాటు చేసుకుంటారనమాట. అంటే వాళ్ళది చాలా పెద్ద ఇల్లు కదా! సో, అక్కడే కూర్చొని మనం ఈ రోజంతా అంటే లాస్ట్ డేట్ కదా! మనం ఈరోజు ఇలా కలవటం అని చెప్పేసి ఇంక వాళ్ళేం చేస్తారు అంటే, ఈరోజు మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి సింధ్యోక్‌ని పిలిచి పాట పాడు అని చెప్పేసి అంటాడు. ఇంక సింధోక్ ఏమో చాలా డల్‌గా ఉంటుంది కదా! వెళ్లి పాట పాడలేకపోతుంది. ఇంక ఉజిన్ ఏమో సింధ్యోక్‌ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సింధ్యోక్ అంటుంది, "నా వాయిస్ బాలేదు ఈరోజు నేను పాడలేను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నాన్‌పా వచ్చి వయలిన్ వాయిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే సింధ్యోక్ ఏమో డల్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఊజిన్ ఏమో తనని చూస్తాడనమాట. కానీ తను వెనకాలే వెళ్ళడు. ఇంకా సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే, తన క్యాప్ ఒక లెటర్ పెట్టేసి ఇంక తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అంతా అనుకుంటారనమాట. సింధ్యోకి అంత అర్జెంట్ పనేమొచ్చింది, అలా వెళ్ళిపోయింది లెటర్ రాసి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా ఊజిన్ ఏమో నేను కొన్ని రోజులుండి వస్తానక్కడికి అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఊజిన్ వాళ్ళ ఫాదర్ వస్తారనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చి లోపలికి రా అని చెప్పి పిలుస్తారు. ఇంక వాళ్ళ ఫాదర్ అంటారు, "నువ్వు మళ్ళీ లిటరేచర్ అవి ఇవి అని చెప్పేసి అంటూ ఉన్నావా? మన ఫ్యామిలీ బిజినెస్‌ని నువ్వే చూసుకోవాలి తర్వాత" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఊజిన్‌కి కూడా నచ్చకపోయినా సరే, సరే అని చెప్పేసి అంటారు. ఇంక తర్వాత నైట్ తన రూమ్‌లోకి వెళ్ళి ఉంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చి ఏం చెప్తుంది అంటే, "మీ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఈ క్యాప్‌ని మర్చిపోయారు" అని చెప్పేసి ఊజిన్‌కిస్తుంది. ఇంకా ఊజిన్ అంటాడు, "నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేసేస్తానులే" అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఊజిన్ ఏమో చాలా డల్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఇంకా ఊజిన్ ఏమో చదువుకుంటూ ఉంటాడు కదా! సో, ఒకరోజు సింధ్యోక్ ఏమో ఊజిన్ దగ్గరికి వెళ్తుంది. ఇంక వెళ్ళి, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. ఇంకప్పుడు సింధ్యోక్ అంటుంది, "నేనలా నీకేం బాయ్ చెప్పకుండా వెళ్ళిపోవటం తప్పనిపిచ్చింది. అందుకనే ఇన్ని రోజులు ఆలోచించి ఇప్పుడొచ్చాను" అని చెప్పేసి, "నీకు గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయాను కదా! ఆల్ ది బెస్ట్ నీకు" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక తర్వాత ఊజిన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక చిన్న బాబు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి పాంప్లెట్స్ పంచుతారనమాట. ఏం రాసుంటుంది అంటే ఆ పాంప్లెట్స్‌లో టక్యో అరిష్మా ఉంటాడు కదా! సో, ఆ రైటర్ అంటే ఫస్ట్‌లో ఊజిన్ ఒక రైమ్ చెప్తూ ఉంటే, ఇంకా సింధ్యోకేమో నేను దానికి ఎగనెస్ట్‌గా మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది కదా! ఆ రైటర్ చనిపోతాడనమాట. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఇద్దరు కూడా ఒకేసారి సూసైడ్ చేసుకొని చనిపోయారు అని చెప్పేసి ఇంక ఈ న్యూస్ పేపర్‌లో ఉంటుంది. అప్పుడే సింధ్యోక్ అంటుంది, "అంత దారుణంగా ఎలా చనిపోతారు వాళ్ళు? ఒకవేళ అంత బాధగా ఉంటే ఆ ప్రేమనే వదులుకోవాలి గానీ ఇలా చనిపోతారా?" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఉజిన్ అంటాడు, "మేబీ ఈ లోన్లీనెస్‌లో ఉండటం కంటే చనిపోవడమే బెటర్ అనుకున్నారేమో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాని తర్వాత సింధ్యోక్ అంటుంది, "సరే మనం ఇక నుండి ఫ్రెండ్స్‌గా ఉందాము. నీ లైఫ్ అంతా చాలా బెస్ట్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంక అప్పుడే ఊజిన్ కూడా నేను కూడా అదే కోరుకుంటున్నాను. నువ్వంతా హ్యాపీగా ఉండాలని అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. దాని తర్వాత సింధ్యోక్ ఏమో బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఊజిన్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కట్ చేస్తే మనకి 5 ఇయర్స్ తర్వాత చూపిస్తారు. ఊజిన్ ఏం చేస్తాడు అంటే తన గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఇంకా 2 ఇయర్స్ నుండి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్‌ని కూడా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో తన దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. తను వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం టైం దొరికేటప్పటికి అప్పుడు ఊజిన్ ఏం చేస్తాడు అంటే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంకా ఆ న్యూస్ పేపర్‌లో తనకేం కనిపిస్తుంది అంటే సింధ్యోక్ పెర్ఫార్మన్స్ చేయబోతుంది ఒక కాన్సర్ట్‌లో అని చెప్పేసి ఉంటుందనమాట. ఇంకా ఆ అడ్రెస్ కూడా ఎక్కడ అంటే సింధ్యోక్ ఊజిన్ చెప్పింది కదా! నేను ఒకవేళ ఇలాంటి పెద్ద ఆడిటోరియంలో పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ వస్తే నువ్వు రా అని చెప్పి అడుగుతుంది కదా! అదే ఆడిటోరియంలో పాడుతుందనమాట. ఇంకప్పుడే ఊజన్‌కి గుర్తొస్తుంది. "నువ్వు రా" అని చెప్పేసి అంది కదా! అని చెప్పి, ఇంకా వెళ్దాము అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సింధ్యోకేమో పెర్ఫార్మన్స్ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంక వెళ్లి స్టేజ్ మీద పాడుతూ ఉంటుంది. ఇంక తను పాడుతూ ఈ 5 ఇయర్స్ కూడా తనెలా గడిపింది అనేదన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటుందనమాట. ఇంక వాళ్ళు అంటే ప్రాక్టీస్ చేసిన స్టేడియంకి వెళ్లి తనంతా చూస్తూ ఉంటుందనమాట. ఇంకా అలాగే ఊజిన్, అలాగే సింధ్యోక్ వెళ్ళిన ప్లేస్‌లన్నిటికి కూడా తను వెళ్తూ ఉంటుంది. తర్వాత ఊజిన్‌కి లెటర్ రాద్దాము అని చెప్పేసి ఆ లెటర్ అంతా నలిపేసి మళ్ళీ పడేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అలా పాట పాడుతూ ఉంటుంది. ఇంక పాట అనేది అయిపోతుంది. అప్పుడే తనకి చూసేటప్పటికి ఊజిన్ కనిపిస్తాడు. ఇంక వెంటనే తను షాక్ అవుతుందనమాట. ఊజిన్నా అని చెప్పేసి చూసేటప్పటికి ఇంక ఊజిన్‌కి తను నన్ను చూస్తుంది అని గమనించి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు సింధ్యోక్ ఏం చేస్తుంది అంటే అక్కడే స్టేజ్ మీద నుండే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆడియన్స్ అందరూ కూడా ఏంటి తిను ఇలా చేస్తుంది అంటూ ఉంటారు. కానీ సింధ్యోక్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. ఇంక అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి "ఊజిన్ అది నువ్వేనా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడే ఊజిన్ కూడా వెనక్కి తిరుగుతాడనమాట. వెనక్కి తిరిగి తనని చూస్తూ ఉంటాడు. ఇంక అలాగా డల్‌గా. ఇంక సింధ్యోక్ కూడా తనని చూస్తూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. అలాగే మీరు ఊజిన్ అలాగే సింధ్యోక్ ఇద్దరు కూడా కలుస్తారా? లేదా? అసలు వీళ్ళు
చనిపోవడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.